అకస్మాత్తుగా వైసీపీ పార్టీకి కుడిభుజం లాగా ఉండే విజయసాయిరెడ్డి ఆ పార్టీకి కాసేపటి క్రితమే రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమిటి? వేరే పార్టీలో చేరుతానని కూడా చెప్పలేదు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని, ఇక నా భవిష్యత్తు కేవలం వ్యవసాయంకి మాత్రమే అంకితం అంటూ చెప్పుకొచ్చిన ఆయన టీడీపీతో రాజకీయంగా మాత్రమే విభేదించానని, చంద్రబాబు కుటుంబంతో ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదని, పవన్ కళ్యాణ్ నా చిరకాల మిత్రుడిని చెప్పుకుని రావాల్సిన అవసరం ఏముంది? భవిష్యత్తులో ఈ రెండు పార్టీలో చేరే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్లబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి అసలైన కారణం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఏడాది డిసెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ ఉన్న నౌక స్టెల్లాని సముద్రం మధ్యలోకి వెళ్లి అడ్డుకుని సీజ్ ద షిప్ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలకు దారి చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడైతే అక్రమ రవాణాని అడ్డుకున్నాడో అప్పటి నుండి తీగలాగితే డొంక కదిలినట్టు ఒక్కొక్కరు చేసిన అక్రమాలన్నీ బయటపడ్డాయి. ఆ అక్రమార్కుల లిస్ట్ లో విజయసాయిరెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే అక్రమ రవాణా కేసులో ఈడీ పలువురు కీలక వ్యక్తులను విచారిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈడీ ఒక రోజున విజయసాయిరెడ్డిని కూడా సుదీర్ఘంగా విచారించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విచారణ సాగింది. అనంతరం విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చి చాలా అగ్రెసివ్ అయ్యారు. పాత కేసులకు సంబంధించిన విచారణ కూడా ఈడీ అధికారులు చేస్తున్నారంటూ ఆయనే స్వయంగా మీడియాకి గత కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఒత్తిడిని తట్టుకోలేక రాజకీయాల్లో ఒక పార్టీతో ఉండడం వల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయనే భయంతో రాజీనామా చేశాడా అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. కాకినాడ పోర్ట్ ని వైసీపీ హయాంలో మొత్తం తమ చేతుల్లోకి స్వాధీనపరుచుకుని అరవిందో సంస్థకు ఎక్కువ వాటాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో విజయసాయిరెడ్డి పాత్ర చాలా పెద్దది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి కేవీ రావుకి ఆ వాటాలు అరవిందో సంస్థ నుంచి వచ్చేలా చేసింది. అదేవిధంగా కేసు విచారణలో ఈ విషయం కూడా విజయసాయిరెడ్డికి అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలున్నందున వైసీపీ నుంచి తప్పుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.